నర్సంపేట నియోజకవర్గ రైతులందరికీ యాసంగి పంట కోసం గోదావరి జలాల రాక కోసం ఎదురుచూస్తున్నారని, గత ప్రభుత్వం నియోజకవర్గంలో 3-4 సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యూట్ ప్లాన్ ప్రకారం గోదావరి జలాలను తీసుకువచ్చి 2 పంటలకు నీరు అందించడం జరిగిందని, ప్రత్యేకమైన ఏజెన్సీని పెట్టుకుని సమగ్రమైన ప్రణాళిక ద్వారా సాగుకు గోదావరి నీళ్లు తీసుకువచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో లాగా రైతులకు సాగునీళ్లు వస్తాయా రావా అని రైతులు ఆందోళన చెందుతున్నారని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఒకసారి అధికారులతో సమీక్షించారని ప్రశ్నించారు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. అసలు నీళ్లు లేవని ఎవరు చెప్పిళ్ళు? ప్రాజెక్టు నడవదని ఎవరు చెప్పిళ్ళు? రైబంది 100% ఇస్తాం అని మాట్లాడుతున్నప్పుడు సమీక్షించే ప్రకటన చేసిల్లా, అవగాహన ఉండి చేసిల్లా, అవగాహన లేకుండా చేసింది. గతంలో ఇదే దుష్ప్రచారం 2-3 సంవత్సరాలు. ప్రాజెక్టే బూటకం, అంత నాటకం అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకాలకు అదనంగా సుక్క నీళ్లు, గోదావరి నుంచి సుక్క నీళ్లు పడ్డ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటూ ఉన్నారు మీరు, మీ పార్టీ. నేను విరవీగలే కదా, మీ లెక్క చెత్త మాటలు ఎప్పుడు మాట్లాడలే కదా, సంస్కారం లేకుంటే ఏది పడితే అది మాట్లాడలే కదా మా పార్టీ వాళ్ళు. కానీ ఇవాళ మరి దేన్ని బేస్ చేసుకొని 100% తైబంది ఇస్తామని మాట్లాడారు. ప్రాజెక్టులు బూటకమనేది మీరే. సుక్క నీళ్ళు వస్తే కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటామన్నటువంటి వాళ్ళు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టు కాడికి వేయలు కదా. మీకున్న అవగాహన ఎంత? అసలు దైబంది ప్రకటించిన శాసనసభ్యులు ఎక్కడ? గ్రామాలుగా చీలిపోవాలా మీ వైఖరి వాళ్ళు? ఎందుకు దాని దుష్ప్రచారాన్ని కొడిగడుతున్నారు? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.